హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి హోలీ పండుగ సందర్భంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సో దీనికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియ కూడా అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా రీసెంట్లీ జారీ చేసినటువంటి మన యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి భారీగా మనకు 11,363 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు రైతులకు సంబంధించి ఎంత మొత్తం అయితే విడుదల చేయబోతున్నారు. సో కంప్లీట్గా ఈసారి రైతులకు ఎవరెవరికి వస్తుంది. సో మనకు భూమి విషయంలో కొన్ని మార్పులు చేశారండి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొన్ని కొత్త రూల్స్ ప్రకారంగా మనకు కొత్త విధానంలో డబ్బులను కూడా అయితే మనకు పంపిణీ చేయబోతున్నారు. సో పూర్తి విధి విధానాలేంటి, అలాగే మనకు ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాల్లోకి వస్తాయి, కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వాళ్ళు కూడా అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద మీకు కనిపిస్తున్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. ఈ 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తూ ఉంది. ఇక మిగిలినటువంటి 14,000 రూపాయలని మేమైతే భరిస్తాము, అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రకటించారు. సో అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే 2024లో ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తారని చెప్పి చాలామంది ఆశగా ఎదురు చూశారు. కానీ మనకు డబ్బులు అయితే వేయలేదు. కానీ బడ్జెట్ మాత్రం అప్పుడు ప్రకటించారనమాట. 4,500 కోట్ల రూపాయలను 2024న మనకు జూలై మాసంలో అసెంబ్లీ సమావేశాల్లో మనకు బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. కానీ అప్పుడు మనకు బడ్జెట్ కేటాయించినా సరే డబ్బులు అయితే వేయలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే, ఇప్పుడు ఎవరికైతే అర్హత వస్తుందో వారికి మాత్రమే డబ్బులైతే ఇస్తాము. అందులో కూడా ఇప్పుడు మేము విడుదల చేసేటువంటి అమౌంట్ విషయానికి వస్తే ఎంతవరకు మనకు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగిందంటే 2025, 26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే 3,22,359 కోట్ల రూపాయలనైతే మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో మనకు ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2025 టు 26. సో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 3,22,359 కోట్ల రూపాయలు. అందులో రైతులకు సంబంధించి వ్యవసాయ రంగానికి 11,636 కోట్ల రూపాయలనైతే కేటాయించారు. ఇక ఆ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఎవరైతే మనకు ఈయన పయ్యావుల కేశవ గారు ఉన్నారో, సో ఆయనైతే మనకు క్లియర్గా మనకు అసెంబ్లీ ముందుట మనకైతే వ్యవసాయ రంగానికి సంబంధించి 11,636 కోట్ల రూపాయలనైతే మనకు బడ్జెట్ అనేది కేటాయించాము. అందులో అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం 6,300 కోట్ల రూపాయలనైతే అమలు చేస్తున్నాం. మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్స్ అన్నీ కూడా రైతులకు పనిముట్లు కొనుక్కోవడానికి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ దగ్గర రైతు రథాలు అయితే గతంలో మనకి ఇచ్చేవాళ్ళు. సో అదేవిధంగా రైతు రథాలు, ట్రాక్టర్లు కొనుక్కోవడానికి సబ్సిడీలకి, అలాగే వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటువంటి పనిముట్లు ఏవైతే మనకు ఇవి కల్టివేటరు, రోటర్వేటర్ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం కొనుక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత సబ్సిడీతో కూడినటువంటి కొంత అమౌంట్ అయితే మనకు చెల్లిస్తుంది. సో మనకు లోన్ అనేది ఇప్పిస్తుంది అనమాట. మనకు కొంచెం దాంట్లో సబ్సిడీ తీసేస్తుంది. మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అంతా మనం కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి 11,636 కోట్ల రూపాయలనైతే టోటల్గా బడ్జెట్ అనేది కేటాయించి, అందులో 6,300 కోట్ల రూపాయలను మాత్రం అన్నదాత సుఖీభవ పథకం, ఈ యొక్క పథకానికి సంబంధించిన
అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులనేది వేయబోతున్నారనమాట. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, సో మనకు ఇచ్చేటువంటి రూ. 14,000 కాస్త ఒకేసారి కాకుండా 3 సార్లుగా అంటే 3 విడతల రూపంలో ఇస్తామని చెప్పారనమాట. అందులో భాగంగానే తొలి విడత కింద రూ. 4,000 అయితే విడుదల చేస్తారు. ఇక రెండో విడత కింద మరొక రూ. 4,000 విడుదల చేస్తారు. ఇక మిగిలినటువంటి రిమైనింగ్ రూ. 6,000 మాత్రం ఒకే విడతలో విడుదల చేస్తారు. అయితే ఈ యొక్క మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను డైరెక్ట్‌గా మనకు ఏదైతే మనకు హోలీ పండుగ ఉందో ఈ నెలలో, సో హోలీ పండుగ సందర్భంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి డబ్బులైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలైతే సిద్ధం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు రీవెరిఫికేషన్ ప్రక్రియ కూడా అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో రీవెరిఫికేషన్ ప్రక్రియ అంటే ఏం లేదండి. సో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, వీళ్ళకి రైతులకి ఎంత భూమి ఉంది, సో ఈ యొక్క భూమి వల్ల వీళ్ళు సాగు చేస్తున్నారా లేదా, ఈ భూమి ద్వారా వీళ్ళు ఆధారపడుతున్నారా లేదా, వీళ్ళకి భూమి అనేది కొనుక్కున్నారా, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా, లేదంటే సొంత స్వార్జితమా, సో ఈ యొక్క భూమిని వీళ్ళు సాగు చేస్తున్నారా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే మన యొక్క రాష్ట్రంలో చాలా చోట్లయితే మనకు ఈ రీవెరిఫికేషన్ అనేది మనకు ప్రక్రియ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో భూ యజమానదారుడు ఉన్నాడా, లేకపోతే చనిపోయారా, ఒకవేళ చనిపోయి ఉంటే ఆ ల్యాండ్ అనేది ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది, సో వాళ్ళ యొక్క వంశం ఆధీనంలో ఉందా, లేదంటే ఎవరైనా అక్రమంగా వాళ్ళ యొక్క ల్యాండ్ అనేది కబ్జా చేశారా, సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారనమాట. సో మన దగ్గర నుంచి ఈ యొక్క రీవెరిఫికేషన్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతాయో ఒకసారి చెప్తాను, మీరైతే నోట్ చేసుకోండి. ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ జెరాక్స్ ఉండాలి, అలాగే మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉండాలి. దీనితో పాటుగా మన యొక్క భూమికి సంబంధించినటువంటి 1B లేదా అడంగలు గానీ మీ దగ్గర ఉంటే అవి కూడా తీసుకోవాలి. మీరు మీ సేవకెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తీసుకోవాలి. 1B గానీ, అడంగలు గానీ, సో మీకు ఏదొస్తే అదే తీసుకోండి. వీటితో పాటుగా మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ కూడా అయితే మీరు రెడీ చేసుకొని తీసుకెళ్ళాలండి. సో ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌లో ఏఈఓస్‌కి సంబంధించినటువంటి అధికారి ఉంటారు. సో ఆయన వచ్చేసి ఏఈఓ దగ్గరికి మీరు వెళ్తే ఆయన మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫికేషన్ చేసుకొని మీ యొక్క ల్యాండ్‌కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన ఆల్రెడీ నమోదు చేసుంటారు. సో ఇందుకు సంబంధించినటువంటి అంటే భూమికి సంబంధించినటువంటి భూ యజమానదారుడు ఉన్నాడు, సో ఇతను అని చెప్పేసి వెరిఫికేషన్‌లో వాళ్ళైతే ఓకే చేసుకొని డబ్బులనేది విడుదల చేసేటప్పుడు అర్హుల లిస్ట్‌లో మీ పేరైతే పెట్టడానికైతే 100% అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ వల్ల చాలామందికి అనర్హత వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సవరించినటువంటి ఆదేశాల ప్రకారం మీకు మాగాణి గనక ఉంటే 3.5 ఎకరాల కంటే మించి ఉండకూడదు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సో మీకు మెట్ట, మాగాణి 2 కలిపి గనక ఉంటే 10 ఎకరాలకు మించి ఉండకూడదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మనకు మాగాణి వచ్చేసి 3.5 ఎకరాల కంటే మించకూడదు అనంటే ఆ భూమి ఏదైతే ఉంటుందో ఆ మెట్ట భూమి వచ్చేసి 7 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదనమాట. 2 కలిపితే మాత్రం 10 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈసారి మనకు డబ్బులైతే విడుదల చేస్తారు. అందులో కూడా మీరు భూమి అనేది సాగు చేస్తూ ఉండాలి. భూమి సాగు చేస్తూ ఉండాలి. అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ఉండాలి. ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా రీసెంట్‌లీ మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బులనేది విడుదల చేశారు కదా! సో ఆ యొక్క వీడియోలో కామెంట్స్ కిందకెళ్తే చాలా మందికి ఇంకా డబ్బులనేది క్రెడిట్ కాలేదు. సో మెయిన్ రీజన్ ఏందంటే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా మందికైతే క్రెడిట్ కాలేదు. సో ఈ యొక్క విషయాన్ని మీరు కొంచెం సీరియస్‌గా తీసుకొని మీకు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి ఎన్‌పీసీఐ లింక్ అనేది మనకు అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా వీడియో అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే మీకు ఇస్తాను. సో దాన్నైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి క్లియర్‌గా. సో చెక్ చేసుకుంటే మీకు గనక ఎన్‌పీసీఐ మ్యాపింగ్ గనక అయ్యి ఉంటే ప్రాబ్లమ్ లేదు. సో మీకు డబ్బులనేది ఆ బ్యాంక్ అకౌంట్‌లో ఆటోమేటిక్‌గా క్రెడిట్ అయితే అవుతాయి. బ్యాంక్ అకౌంట్ కూడా రన్నింగ్‌లో పెట్టుకోండి. చాలామంది బ్యాంక్ అకౌంట్‌ని నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటారు. మినిమమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా. సో మనకు 6 నెలల పాటు ఎటువంటి లావాదేవీలు అనేది జరగకపోతే అకౌంట్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. సో ఇనాక్టివ్ అకౌంట్ అయిపోతే మనం తిరిగి దాన్ని యాక్టివేషన్‌లో తెచ్చుకోవడానికి కొంచెం అమౌంట్ ఏసి మళ్ళీ ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మళ్ళీ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట.
సో అలా ఇన్యాక్టివ్ చేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం ఏదైనా ఒక రూ. 10 ఫోన్‌పే ద్వారానో లేకపోతే ఏటీఎం ద్వారా ఒక రూ. 100 సో ఇట్లాంటివైతే మీరు ట్రాన్సాక్షన్స్ అయితే మాక్సిమం మీకు సంబంధించినటువంటి బ్యాంకులన్నిట్లో కొడితే మెయింటైన్ అయితే చేయండి. అప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్‌లో ఉంటుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రూల్స్‌కి అనుగుణంగా మనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత దాని యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఆమోదం కోసం అగ్రికల్చర్ ఏఈఓ దగ్గరికి వెళ్తుంది. సో ఆయన వచ్చేసి జిల్లా కలెక్టర్ వద్దకైతే ఆమోదానికి పంపిస్తాడు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌ని. జిల్లా కలెక్టర్ గారి ఆమోదం తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అనేది వచ్చిన వెంటనే సచివాలయం నోటీస్ బోర్డులో అయితే తగిలిస్తారు. నోటీస్ బోర్డులో తగిలిస్తారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా సైట్‌లో పెడతారు. ఆన్‌లైన్‌లో మన యొక్క అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకోవడానికి నేనైతే మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి కథ అనేది. సో దాన్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం వెంటనే ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్‌ని అయితే ఆల్ పైన పెట్టుకోండి. అప్పుడు మీరు డైరెక్ట్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఈజీగా తెలుసుకోవచ్చనమాట. ఇక మనకొచ్చేసి ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలు ఉంటే మనకు 3 రోజుల వరకు టైం ఇస్తారు. ఈ 3 రోజుల్లో మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని ఎలిజిబిలిటీ కనొస్తే తర్వాత మనకు కలెక్టర్ దగ్గరికి పంపించిన తర్వాత 3 డేస్ తర్వాత ఫైనల్ అర్హుల లిస్టు అంటే ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. ఆ యొక్క లిస్ట్‌లో పేరు ఉన్నటువంటి వారికి మాత్రమే హోలీ పండుగ సందర్భంగా రైతుల ఖాతాలలోకి మీకు 10 ఎకరాల లోపల ఎంత భూమి ఉన్నా సరే రూ. 4,000 అయితే మీ ఖాతాలోకి వస్తాయి. అలాగే మరొక రూ. 4,000 నెక్స్ట్ మేలో అయితే వేస్తారు. అనంతరం మనకు దీపావళి కానుకగా రూ. 6,000 అయితే వేస్తారు ఈ ఇయర్‌లో. అక్కడికి మనకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 వాటా క్లియర్ అయిపోతుంది. మధ్యలో మనకొచ్చేసి ఏప్రిల్ గాని లేదా మనకు జూన్, జూలైలో గాని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఒక విడత డబ్బులైతే వేస్తుందనమాట. సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో మధ్యలో వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000 అలాగే మిగిలినటువంటి రూ. 6,000. సో ఈ విధంగా 3 విడతల్లో విడివిడిగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తారు. ఫర్దర్‌గా రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హోలీ పండుగ సందర్భంగా మీకు డబ్బులు పడాలి అనుకుంటే మన ఛానల్‌ని అప్డేట్ అయితే మీరు రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకనంటే మన ఛానల్‌లో ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క రైతులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరిగినా లేక రైతులకు సంబంధించి అర్హుల లిస్ట్ రిలీజ్ చేసినా ఏదైనా సరే విత్ లింక్‌తో సహా ప్రూఫ్‌తో సహా అయితే మీకు క్లారిటీగా అయితే నేను మీకు వీడియో చేసి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మాత్రం మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో రైతు ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసి వాళ్ళందరూ కూడా విషయాన్ని అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.